జాలయ్య అండి, ఒంగోలు బ్రాంచ్ నుంచి వచ్చాము. మేము గత 20 సంవత్సరాల నుంచి కంపెనీలో చేస్తున్నా కూడా ఆస్తులున్నా కూడా ఈరోజు ప్రభుత్వం అమ్మి ఏమన్నా ఇవ్వట్లేదు. ఎందుకు మా మీద ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు అనేది ప్రభుత్వం మాకు తెలియట్లా. కంపెనీని కూడా అరెస్ట్ చేశారా కానీ బెయిల్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు అనేది మాకు అది అర్థం కాని విషయంగా ఉంది. కోర్టు దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు మాకు తెలియట్లేదు. 1000 మంది పైన ఈరోజు ప్రాణాలు పోయినాయి. మరి మాకు న్యాయం ఎవరు చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డా, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు నాయుడా, మోడీనా, ఎవరనేది మాకు ఒక నిర్ధారణకు రండి. మా ఆస్తులు ఉంచుకొని కూడా మమ్మల్ని ఎందుకు అడుక్కునే వాళ్ళలాగా చేస్తున్నారు. కాబట్టి దీని మీద సత్వరం న్యాయం చేయాలని చెప్పి కోర్టును కూడా త్వరితగతిన పరిష్కరించమని చెప్పి కోరుతున్నాం. మాకు 20 లక్షల పైనే రావాలండి. 2014 నుంచి అండి. 2013 నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2014లో పూర్తిగా ఎత్తేసారు.